ఈరోజు కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెడుతున్నాను. రాధా మనోహరం ఫ్లవర్స్ ఇవి. మార్నింగ్ ఒక కలర్, ఈవినింగ్ ఒక కలర్ వస్తాయి. కలర్ చేంజ్ అవుతాయి. ఈ ఫ్లవర్స్ ఆన్లైన్లో తీసుకుని వేశాను. పింక్ కూడా వేశాను, పింక్ రాలేదు. బ్రింజల్ ప్లాంట్, ఇక్కడ కొన్ని వంకాయలు వచ్చినాయి. ఇది మొత్తం ఒకే మొక్క. ఈ పొడవు వంకాయలు బాగా వస్తాయి, గుత్తులు గుత్తులు పడతాయి ఇవి. ఇక్కడ కొన్ని ఉన్నాయి కాయలు. ఇంకా కొన్ని వస్తున్నాయి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది ఇంకొకటి, ఇది కూడా బ్రింజలేను, పొడవు వంకాయలేను ఇవి కూడా. టేబుల్ రోజు మిడిల్లో చూడండి ఎంత బాగా వచ్చిందో. కుండీలో వచ్చింది ఇది. పింక్ బిళ్ళగన్నేరు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవి. ఇది ఓకబంతి. ఇది వెరైటీగా ఉంటుంది, మొత్తం ఓకలాగా ఉంటుంది సపరేట్గా. ఇది మల్లె ప్లాంట్, చుక్క మల్లి. ఇది కూడా ఓకబంతి ఫ్లవరు. ఈ ప్లాంట్ బాగా హైట్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ చెట్టు మీద కొయ్యకూడదు, కింద పడినవి తీసుకోవాలి. పారిజాతం ఫ్లవర్ ఇది. ఇవి కొమ్మ పెట్టినా వచ్చేస్తుంది. తెల్లగన్నేరు. ఇది కూడా కొమ్మ ద్వారాగా పెంచాను నేను, కొమ్మ పెట్టాను, బాగా వచ్చింది. మందారం ఫ్లవర్స్, పింక్, మిర్చి మందారం. ఈ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి. హ్యాంగింగ్ పాట్లో టేబుల్ రోజెస్ వచ్చినాయి. గ్రో బ్యాగ్లో బంతి పూలు వచ్చినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవి. ఇవి చాలా బాగా పెద్ద పెద్ద పూలు వచ్చినాయి. ఇది కింద గార్డెన్లో పెట్టాను కొన్ని బంతి మొక్కలు. ఇది హాఫ్ బంతి, ఇది ఇంకా ముద్ద పువ్వు అవ్వదు, ఇలా హాఫే వస్తాయి, అందుకే తీసేస్తున్నాను, ఉంచట్లేదు. కింద కోసేసుకున్నాను. ఈ చిన్న కుండీలో వైట్ బిళ్ళగన్నేరు, చిన్న కుండీలో వచ్చినాయి ఫ్లవర్స్. ఈ చిన్న బకెట్లో వచ్చింది ఈ మ్యారీగోల్డ్ ఫ్లవరు, హాఫే ఇప్పింది. ఇక్కడ పుదీనా వచ్చింది, చిన్న కొమ్మ వేసాను. ఇక్కడ సింక్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఇవి. గోంగూర ఫ్లవర్స్, గోంగూర కోసేసాను, ఇవి సీడ్ కోసం ఉంచేసాను. ఈ కుండీలో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. గోంగూర ఈసారి సీడ్ కుంచేసాను, కాయలు చాలా వచ్చినాయి.
చిక్కుడు ఫ్లవర్స్. ఎండకి కలర్ చేంజ్ అయింది. కొన్ని చిక్కుడుకాయలు కోసాను. బీర, ఇవన్నీ ఇక్కడ వచ్చిన చిక్కుళ్ళు. ఇది కొత్తగా వచ్చింది మొక్క, పాతది ఎండిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయినాయి. బ్రింజల్ ప్లాంట్, ఇక్కడ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి గ్రో బ్యాగ్లో. ఈ బీర సీడ్ కోసం ఉంచాను. వర్షాలకి ఇలా అయింది. చుక్క కూర, ఇందులో కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్స్ వేసుకున్నాను. ఇక్కడ చిన్న మొక్క పెట్టాను, కొమ్మ పుదీనా చూడండి ఎంత బుషీగా వచ్చిందో. ఇలా అన్నిట్లో వేసాను చిన్న చిన్న కొమ్మలు. పుదీనా చాలా ఎక్కువ వచ్చింది. బీర 5 days అయింది, ఇంకో 3 daysకి రెడీ అయిపోతుంది. ఈ మొగ్గలు చాలా బాగుంటాయి. పాత పువ్వులు అవి తీసేస్తున్నాను. ఇది వచ్చేసింది. ఇక్కడ చిక్కుడుకాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఒక బీరకాయ పడింది. బకెట్లో మిర్చి ప్లాంట్ చాలాసార్లు కోసాను, ఇంకా 2 కాయలు వచ్చినాయి. ఇక్కడ డార్క్ మిర్చి, ఇవి బాగా ఘాటుగా ఉన్నాయి. 2 కోసేస్తున్నాను. అవన్నీ చిన్నగా ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ టైం వస్తాను. టెరెస్ పైన బీరకాయలు రెడీ అయినాయి. ఇది 4-5 days, ఇంకా 4 days పడుతుంది. ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇటువైపు చిక్కుడు ఇస్తున్నాను. చిక్కుడు ప్లాంట్ ఇదంతా. ఇటువైపు ఇంకా స్టార్ట్ అవ్వలేదు చిక్కుడుకాయలు. ఇది అల్లుకునే పనిలో ఉంది, ఇంకా కాయలు స్టార్ట్ అవ్వలేదు. మొక్క బాగా అల్లుకున్నాక స్టార్ట్ అవుతాయి ఇవి. క్రీపరు